హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీల ఆమ్గోత్. ఈరోజు నేను 2 kgs చికెన్ కర్రీ చేశాను. ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక స్పైసెస్ వేసుకోండి. లవంగాలు, మిరియాలు, యాలకులు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. దీన్ని 2 minutes ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చికెన్ అంతా బాగా ఉడికాక ఒకసారి మిక్స్ చేసుకోండి. చికెన్ నుండి ఆయిల్ వచ్చాక టమాటోస్ వేసుకోండి. దీన్ని ఇంకో 5 నిమిషాలు ఫ్రై చేయండి. టమాటోస్ మగ్గినాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. చికెన్ నుండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక 200 ml వాటర్ పోసుకోండి. దీన్ని మరో 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా బాగా కలిపి మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.